ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 1639న పూణే సమీపంలోని శివ్నేరి కోటలో జన్మించారు. ఆయన మరాఠా సామ్రాజ్య స్థాపకుడు మరియు భారతీయ చరిత్రలో అత్యంత గౌరవనీయులలో ఒకరు. స్వరాజ్యాన్ని, హిందువుల స్వీయ పరిపాలన స్థాపించడానికి చేసిన పోరాటం కోసం ప్రసిద్ధి చెందారు. శివాజీ తండ్రి షాహాజీ భోసలే ఒక మరాఠా జనరల్, డెక్కన్ సుల్తానేట్లకు సేవలందించేవారు. తల్లి జిజాబాయి ఆయనలో తన వారసత్వం పట్ల గర్వం మరియు బాధ్యతను నాటే ఒక గాఢమైన మతపరమైన స్త్రీ. చిన్న వయస్సులోనే శివాజీ రామాయణం మరియు మహాభారతం కథలు వినడం ద్వారా ప్రభావితులయ్యారు. ఇవి ఆయన తల్లి చెప్పేవి. ఈ కథలు ధైర్యం మరియు ధర్మం గురించి ఆయన పాత్ర మరియు ఆశయాలను రూపొందించాయి. శివాజీ తన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయాణం పశ్చిమ ఘాట్ల కఠినమైన ప్రదేశాలలో ప్రారంభమైంది. 16 సంవత్సరాల వయస్సులో ఆయన తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆయన సైనిక వృత్తి ప్రారంభాన్ని సూచిస్తుంది. తరువాతి కొన్ని సంవత్సరాలలో ఆయన రాయ్గఢ్, కొండానా మరియు పురందర్ వంటి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి ఆయన పెరుగుతున్న సామ్రాజ్యానికి ముఖ్యమైనవిగా మారాయి. శివాజీ ఒక మాస్టర్ స్ట్రాటజిస్ట్ మరియు యుద్ధంలో ఆవిష్కర్త. ఆయన గెరిల్లా వ్యూహాలను ఉపయోగించారు. ఇవి ఆ సమయంలో అసాధారణమైనవి, పెద్ద మరియు స్థిరపడిన సైన్యాలను అధిగమించడానికి. ఆయన నౌకాదళం భారతదేశంలో మొట్టమొదటి స్వదేశీ నౌకాదళాలలో ఒకటి. దీనిని కొంకన్ తీరాన్ని రక్షించడానికి మరియు జంజిరా సిద్ధులు మరియు పోర్చుగీస్ వారిని సవాలు చేయడానికి ఉపయోగించారు. శివాజీ పెరుగుతున్న శక్తి ఆయనను మొఘల్ సామ్రాజ్యంతో నేరుగా సంఘర్షణలోకి తీసుకువెళ్ళింది. ఇది ఆ సమయంలో భారతదేశంలో ప్రధాన శక్తిగా ఉంది. ఆయన ప్రధాన ప్రత్యర్థి మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్. 1666లో మొఘల్ వారిచే బంధించబడి జైలులో ఉంచబడినప్పటికీ శివాజీ ఒక సాహసోపేతమైన తప్పించుకునే ప్రయత్నంలో విజయం సాధించి తన మాతృభూమికి తిరిగి వచ్చి తన పోరాటాన్ని కొనసాగించారు. 1674లో శివాజీ రాయ్గఢ్ కోటలో ఒక గొప్ప వేడుకలో ఛత్రపతి చక్రవర్తిగా పట్టాభిషేకం చేయబడ్డారు. ఆయన పట్టాభిషేకం ఒక స్వతంత్ర హిందూ రాజ్యం యొక్క స్థాపనను సూచిస్తుంది. శివాజీ పరిపాలన దాని సామర్థ్యం మరియు న్యాయం ద్వారా గుర్తించబడింది. ఆయన ఒక సుసంఘటిత ఆదాయ వ్యవస్థ, క్రమశిక్షణగల సైన్యం మరియు పరిపాలనలో సహాయపడే మంత్రుల మండలిని, అష్టప్రధాన్ కలిగిన పరిపాలనా వ్యవస్థను అమలు చేశారు. శివాజీ వారసత్వం అపారమైనది. ఆయన ఒక యోధుడిగా మాత్రమే కాకుండా ఒక గొప్ప నాయకుడిగా గుర్తించబడ్డారు.